నమస్తే. మనతో పాటు జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సాక్షాత్తు సచివాలయంలో సీఎం ఛాంబర్ ముందు జర్నలిస్ట్ను బెదిరించడం, నీ అంత చూస్తా అనేటువంటి మాటలు అన్నారనేటువంటిది సంచలనం రేకెత్తించాయి. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే వెంటనే ఎందుకు ఇలా మాట్లాడారు అనేటువంటిది. అయితే దీని వెనక ఉన్నటువంటి కథా కమాంశం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు. అసలు మీకు మైనంపల్లి రోహిత్కి మధ్య ఉన్నటువంటి కొట్లాట ఏంటి? నాకు మైనంపల్లి రోహిత్కి ఏం లేదు. మైనంపల్లి రోహిత్ నాకు ఆ రోజు 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ముందట కలిసినప్పుడు ఆయన నాతోటి కలిసి ఆయన చేసిన పద్ధతి నేను చంపేస్తానప్పుడు అప్పుడే ఆయన చూడడం, అంతవరకు నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఆయన అన్న వర్షన్లో ఆయన ఏమన్నాడంటే ఇట్లా ఫస్ట్ వస్తూ జస్ట్ సీఎం అట్లా వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళి వచ్చుకుంటే ఇట్లా ఇది చేసుకుంటా ఇక్కడ ప్రెస్ చేసుకుంటా, ఓకే, ఇట్లా భుజం మీద చేసి ఇట్లా ప్రెస్ చేసుకుంటా, అరే నువ్వు ఏం మాట్లాడినవరా నా గురించి, డిబేట్లలో బాగా మాట్లాడినావు కదరా, నాకు గురించి ఏం తెలుసు అని మాట్లాడినవరా అని స్టార్ట్ చేశాను. అనగానే నాకు అర్థమైంది ఏంటంటే సరే డిబేట్లలో నేను 4-5 డిబేట్లలో ఎలక్షన్ టైంలో మాట్లాడినా, దాని దృష్టిలో పెట్టుకొని అంటున్నాను అనుకొని నేను ఏం చెప్పినా అంటే, రోహిత్ నీకు చిన్న ఏజ్లో మంచి అదృష్టం కలిసి వచ్చింది, ఇది అందరికి రాదు, అదృష్టవంతుని, దీన్ని కాపాడుకో, ఇది విధానం కాదు, నువ్వు తెలియక చేస్తున్నావు ఇట్లా అని మాట్లాడుతుంటే ఈ ఊతపదంలాగా నేను చంపేస్తారా, నా గురించి ఏమని తెలిసి మాట్లాడినవరా, నా గురించి ఏం తెలుసు అని మాట్లాడినవరా, నేను నిన్నట్టుకుని ఉంచారా, నా చేతులనే కథమవుతారా, ఇదే ఊతపదంలాగా మాట్లాడేసాను. మాట్లాడగానే నేను గట్టిగా అరిచేసిన. నేను 2-3 టైమ్స్ నాకు కూడా పేషెన్స్ ఉన్నా, నేను కొంత ఓపిక నశించి నేను స్టార్ట్ చేసిన. అరే నేను మెదక్ ప్రజలు అందుకే గెలిపించారు కదరా, రా అన్న. నేను అక్కడ వాడంతా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఊరుకోను కదా. నేను అన్నాను, మెదక్ ప్రజలు నిన్ను అందుకే గెలిపించారు కదరా, సెక్రటరీకి పోయి జర్నలిస్టు చంపమని నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదరా, చంపే మరి మంచి పేరు వస్తుందరా, చరిత్రలు నిలిచిపోతావు, సీఎం ఛాంబర్ ముందట సచివాలయంలో చంపేసినట్టు మంచి పేరు చరిత్రలు నిలిచిపోతావు అని నేను గట్టిగా అరిచేసిన. గట్టిగా అరిచినాక ఇడిచిండు, అప్పటి వరకు ఇడవలేదు, గట్టిగా అరిచినప్పుడు ఇడిచిండు. అంటే వాయిస్ నాకు కొద్దిగా కోపం ఎక్కువ, కోపం అంటే నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో నాకు కోపం వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చేస్తుంది, అట్లా వచ్చేసింది. అందరూ ఉంటే అతను పక్కకు నేను పక్కకు చేసి ఫస్ట్ అందరు జర్నలిస్ట్ మిత్రులు కూడా అప్పుడే వచ్చారు. జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, దాదాపుగా 10-15 మంది వరకు ఉన్నారు. ఓకే, అందరు ఉన్నారు. జస్ట్ వారు వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు 2-3 అడుగులు ముందటికేసారు, ఈయన పక్కకి వెళ్ళి వచ్చింది అంతే. అనగానే ఫస్ట్ నువ్వు కూల్గా, నువ్వు టెన్షన్ ఉన్నావు, ఆ నాలుక కూడా ఇదవుతుంది టెన్షన్గా, నువ్వు కొంచెం కూల్గా అని చెప్పి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత సరే వెళ్దామని కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత పోర్టికో దగ్గర మేము దిగిన లిఫ్ట్లో బయటకు వస్తున్నాం. అతను ఇంకో గేట్ ఉంటుంది, పోర్టికో కింద సీఎం గేట్ ఉంటుంది, కిందికి వెళ్ళిపోయేది, అక్కడి నుంచి వచ్చి అందరు ఉన్నారని చెప్పి 2 నిమిషాలు మాట్లాడతాను, నేను ఏమన్నా 2 నిమిషాలు మాట్లాడి పక్కకు వస్తాను. అంతకుముందు జరిగింది ఏంటంటే లిఫ్ట్లో నువ్వు కూల్గా టెన్షన్ పడకు, కూల్గా ఉండు, అంత అరవాల్సిన అవసరం లేదు అది ఇదని వాళ్ళు అన్నారు. నేను అప్పటికి అన్నా జర్నలిస్ట్ మీద, అరే చంపుతా అన్నప్పుడు ఎవరికి ఉంటుందన్నా, చంపుతా అన్నాడు వేరే విషయం మాట్లాడితే నేను సబ్జెక్టులు ఎంతైనా మాట్లాడగలుగుతా, చంపుతా అన్నప్పుడు ఎట్లుంటుందన్నా, నువ్వు అది అర్థం చేసుకుంటలేవు అని కూడా నేను డిస్కషన్. సరే మళ్ళీ అటెంప్ట్ కాకు, కూల్గా అంటే కూల్గానే ఉన్నా. ఆయన ఎప్పుడైతే మళ్ళీ పోర్టికో దగ్గరికి వచ్చి మాట్లాడంగానే నాకు అనిపించి వీళ్ళు ఏమన్నారంటే, ఆయన మాట్లాడు, కూల్గా మాట్లాడు, టెన్షన్ పడకు, కూల్గా మాట్లాడు, ఆయన మంచిగా మాట్లాడుతూ అంటున్నాడు కదా అంటే, నాకు తెలుసు ఇప్పుడు వీళ్ళైనా అనాలా, మంచిగా మాట్లాడుతా అన్నప్పుడు పక్కకు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది, అందరి మీద మాట్లాడచ్చు కదా. సరే వీళ్ళేమో నేను అరిచిందే చూస్తున్నారు, అక్కడ జరిగింది వీళ్ళు చూడట్లేదు. సరే అనేసి నేను వన్ సైడ్ నా మీద తప్పెందుకు ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు కదా కూల్గానే టెన్షన్, సరే అనేసి ఆయన మళ్ళీ భుజం మీద చేసి మళ్ళీ ఫస్ట్ ఎట్లయితే బిహేవ్ చేసిండో అదే రకంగా ఇది చేస్తుంటే నాకు డౌట్ మళ్ళీ ఇదే రకంగా చేస్తున్నాడు. అప్పుడు మాత్రం నేను చిన్నోడైనా, రోహిత్ భాయ్ ఇది విధానం కాదు, నేను పైన చెప్పినా మళ్ళీ ఇట్లనే స్టార్ట్ చేసినావు, ఇది విధానం కాదు అని నేను అన్నా. అసలు నువ్వు ఎందుకు మాట్లాడినవరా నా గురించి అని మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను రోహిత్ భాయ్ నీకు తెలియదు, మీ నాన్న అడుగు, అప్పుడు ఎమ్మెల్యే చేసిండు మెదక్ జిల్లాలో, మీ నాన్న అడుగు, నా వ్యక్తిత్వం నా క్యారెక్టర్ అడుగు, తెలుసుకున్నాక మాట్లాడు నా గురించి, డిబేట్ లాగా చూడాలా, లేదు ఏదైనా తప్పు మాట్లాడినట్టుంటే నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే డిబేట్కి వెళ్ళు, నువ్వు తప్పు మాట్లాడిన నేను తప్పు మాట్లాడితే తప్పను అట్లా ఉండాలి కానీ ఇది కాదు విధానం అని అంటుంటే, నిన్ను ఇడవరా, నిన్ను చంపేస్తారా, ఇప్పటికున్నా నా చేతినే కథం అవుతారా, ఇదే మళ్ళీ ఊత పదంలాగా నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. నాకు కూడా ఆగలేదు, అరే నేను పైన చెప్పినా కదరా, పైన చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఈడికి వచ్చి మళ్ళీ ఈ మాట్లాడతా అని ఇదంతా ఏంద్రా అని మళ్ళీ స్టార్ట్ చేసిన. చంపేరా, నేను పైన చెప్పిన మళ్ళీ గీందాక నువ్వు ఎందుకు ఛాయిస్ తీసుకుంటున్నావు, ఇప్పటికైనా పర్వాలేదు మంచి చరిత్రలు నిలిచిపోతావు అని మళ్ళీ స్టార్ట్ చేయగానే మళ్ళీ అందరూ వచ్చి పోలీసు వాళ్ళు జర్నలిస్ట్ మిత్రులు, అరే మెల్లగా మెల్లగా మాట్లాడంటారు. వాడు పక్కకు తీసుకొని పోయి మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతలేదా,
మంచిగా మాట్లాడేది ఉంటే వాడు అందరి ముందటనే మాట్లాడతాడు నా తప్పేందనేది. అట్లా కాకుండా నన్ను పక్కకు పోయి నన్ను చంపుతా అంటుంటే నేను ఎట్లా మాట్లాడతానని నేను స్టార్ట్ చేస్తానికి వాడు ఎంబడున్నాడు, వాడు హైట్ ఉంటాడు. వాడు ఉండి అరే ఏం మాట్లాడుతున్నావురా మెల్లగా మాట్లాడాలని వాడు అన్నాడు. అరే వాడు చంపుతా అంటే గాడిది కొడుకా, వాడు చంపుతా అంటుంటే నేను ఎట్లా మెల్లగా మాట్లాడాలా అని నేను వాడి మీద రేజ్ అయితే వాడు నా మీదకి వచ్చేసి ఇక అందరు పోలీసులు వచ్చి నన్ను అటు అటు ఇది చేసేసి అయిపోయిన తర్వాత మళ్ళా గేట్ దగ్గరికి వస్తున్నాం సెక్రటేరియట్ని. ఇది ఫస్ట్ 6th ఫ్లోర్లో చాంబర్ దగ్గర అయింది, కింద పోర్టికో దగ్గర అయింది, మళ్ళీ థర్డ్ టైం గేట్ దగ్గరికి వస్తున్నాం. మా వెహికల్స్ మీడియా చాంబర్ ముందు మీడియా ఉంటుంది కదా, అక్కడ మీడియా సెంటర్ దగ్గర ఉన్నాయి వెహికల్స్, అక్కడ నడుచుకుంటూ వస్తున్నాం. గేట్ లోపలనే సెక్రటేరియట్ గేట్ లోపలనే, ఇంకా బయట సైడ్ కూడా కాదు. వస్తున్నాం, మేము ముగ్గురం వస్తున్నాం, ఇంక 2 జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నువ్వు కూల్గా టెన్షన్ పడకు, అది ఇది వన్ సైడే తప్పుంచు అని వాళ్ళు కూడా అన్నారు. సరే అనేసి నాకు ఎందుకో వెనుక వెహికల్ వచ్చి అయినట్టు అనిపిస్తుంది. వెహికల్ ఇట్లా పోతుంది, మనం సైడ్ అట్లా పోతాం. వెహికల్ వచ్చిన స్లో అయినట్టు అనిపించగానే అన్న నాకు తెలిసి 100% అదే వెహికల్, వాడు ఇప్పుడు అటాక్ అన్న చేస్తాడు, లేకపోతే మళ్ళీ వార్నింగ్ అని ఇస్తాడు, మీరు చూడండి అంటే నువ్వు ఎటు చూడకు. నేను వెనుక కూడా చూడకముందే నాకు డౌట్ వచ్చింది, వాని యాటిట్యూడ్ అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పినా కూడా. అంటే ఆయన ఎటు చూడకు, నువ్వు చక్కగా వన్ సైడ్ ఉండని తప్పు ఉండని, నువ్వు సైలెంట్గా నడువు ఆగకు అని అంటే అట్లనే నడిచినాం. ఇక మేము ఆగుతలేమని చెప్పి వాడు ఏం చేసాడు, ముందటికి పోయి అప్పుడు రోహిత్ అనలే ఇతను నా మీద, వాడు మిర్రర్ దించి రోహిత్ ముందటున్నాడో పక్కకున్నాడో తెలియదు, ఇతను మాత్రం మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. దొడ్డుగా హైట్గా ఉంటాడు, గడ్డం ఉంటుంది అతను. అరే నేను నిన్నట్టుకుని ఇట్లా మంచిగా ఇట్లా రివాల్వర్ టైపు మనం సినిమా ఇట్లా అంటారు చూడు, నేను నిన్నట్టుకుని చంపేస్తాం రా, మా చేతుల్లో కథం అవుతున్నా అంటే మళ్ళీ నేను అరిచిన, అరే ఎందుకురా ఇప్పటికి 2 సార్లు అయింది, మరి ఈయనే చంపేరా మూడోసారి అనగానే మళ్ళీ గేట్ నుంచి ఉన్న పోలీసు వాళ్ళు వచ్చారు, మళ్ళీ అక్కడ పోర్టుకో నుంచి ఉన్న అరే ఏంది సార్ ఇదంతా అంటే నాన్నేం అడుగుతున్నారు భయ, వాడు చంపుతా అంటున్నాడు, అందరి ముందట చంపుతా అంటే ఏం చేయలేకపోతున్నాం, ఇట్లున్నది పరిస్థితి అనగానే వాడు అద్దం ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నేను అదే రోజు కంప్లైంట్ ఇస్తామని అంటే జర్నలిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెళ్ళిపించారు. ఇన్ని రోజులు సెక్రటేరియట్ రానియలే, వీళ్ళు కూడా రానియకపోతే ఏంది పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. మిగతా వాళ్ళేమో కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇంతమంది పోలీసులు, ఇంతమంది జర్నలిస్టులు, ఇంతమంది జనాల ముందట వాడు ఇట్లా మాట్లాడతాడన్న అది పద్ధతి కాదు కదా, రేపు అందరికి జరుగుతుంది అని కొంతమంది అభిప్రాయం వెళ్ళిపించారు. కంప్లైంట్ ఇవ్వాలని అంటే ఇవన్నీ చూసి అక్కడ ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన ఒకటే మాట అన్నాడు, అరే వాని గురించి ఏం తెలుసు అని మాట్లాడుతుర్రా మీరు, వాడు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు హరీష్ రావు మినిస్టర్లు ఉన్నప్పుడే కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ను పొట్టు తిట్టిండు, వాళ్ళే ఏం బీకలేకపోయారు, నువ్వేం బిక్తావు నేనేం బిక్తావు అని ఇదే మాట అన్నాడు. అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్టు, మిగతా వాళ్ళకు కూడా అర్థమైంది సిచ్యువేషన్, మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. నేను చెప్పినప్పుడు నేను ఫైట్ చేసుకుంటా, నేను ఎవరిని బలి చేయదలుచుకోవాలి, ఎవరిని ఇది చేసుకోవాలి, నేను లీగల్ ఎంత ఫైట్ చేసుకోవాలో అంత ఫైట్ చేసుకుంటా, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని నేను లేచి వచ్చేసిన, అది సంగతి. తర్వాత నేను డే అండ్ నైట్ తిరుగుతా కాబట్టి నేను ఫేస్బుక్లో పెట్టుకున్నా, ఈ రకంగా జరిగిన ఇన్సిడెంట్ నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను, ఎందుకంటే అంతమంది జనాల ముందర నేను అట్లా మాట్లాడాడు, రేపు నా పరిస్థితి ఏందని చెప్పి నేను డే అండ్ నైట్ తిరుగుతుంటే ఏంది పరిస్థితి అని పెట్టుకోగానే కంటిన్యూగా ఫోన్లు వచ్చినాయి. ఆ రోజు 2 అయింది పడుకునేసరికి, తెల్లారి మార్నింగ్ 5 నుంచే ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఆ రోజు 1-2 గంటల దాకా ఫోన్లే ఇదైంది. అప్పుడు లేచి మళ్ళీ సెక్రటేరియట్ అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకుంటే 1 by 1 ఈ రకంగానే జరిగింది. కింద ఎల్పీకి పోతే దిద్దుల శ్రీధర్ బాబు గారు ఉండి వారి దృష్టికి తీసుకుపోయినా, ఇట్లా హనుమంతరావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, మీరు చెప్తారని వేరే రకంగా చెప్పట్లేదు, మీకు కూడా మీ విషయం ఇది, మీరు ఒకసారి మాట్లాడండి, అది పద్ధతి కాదు, మీరు సీసీ ఫుటేజ్ కూడా తీసుకోండి అదంతా అనగానే ఆయన ఒకటే మాట అన్నాడు, పిల్లగాడు గట్లెందుకు చేసుకుంటున్నాడు అని. నేను కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను, ఆయన కూడా అన్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్షిపే కానీ నీకు ఇట్లాంటివి ఎవరు ప్రోత్సహిస్తారు, ఇట్లాంటి పొలిటికల్ అని తన కూడా అన్నాడు. ఆయన సీను నాకు కలిసినావు కదా, నేను తన కలిసి వెళ్ళిపోయినాక 1.5 hourకి ఇన్సిడెంట్ అయింది. అవునన్నా మీరు కలిసిరు మాట్లాడినాము, 1.5 hourకి ఇన్సిడెంట్ అయిందని కూడా తనకి చెప్పినాను. ఇక ఆ రకంగా జరిగింది. తెల్లారి పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాను. నేను అనుకున్నది ఏంటంటే కోర్టు ద్వారా పోయి సీసీ ఫుటేజ్ అని అనుకున్నా, మళ్ళీ కంప్లైంట్ కంపల్సరీ ఏదానికైనా బేస్కెళ్ళి పోవాలని చెప్పి నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పోయినా, కంప్లైంట్ ఇస్తే అక్కడ మాధవి మేడం అని ఉండే, చెప్పినాను ఇట్లా విషయం అంటే ఆమె కొద్దిసేపు విన్న తర్వాత మళ్ళీ SHO దగ్గరికి పోయింది. ఆమె 15-20 నిమిషాల తర్వాత వచ్చింది బయటకి. సార్ రమ్మంటున్నాడండి మాట్లాడతారట అంటే సార్ దగ్గర దొరికిపోయింది. సార్ దగ్గర మళ్ళీ ఇదంతా రిపీట్ చేసిన. ఆయన ఏమీ మాట్లాడలేదు. దాదాపు 1/2 hour ఇక్కడ ఆమె మేడం దగ్గర 15-20 నిమిషాలు కూర్చున్నా, మళ్ళీ లోపల 1/2 hour కూర్చున్నా. 1/2 hour కూర్చున్నాక ఆయన వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు. SHO కూర్చోమని చెప్పలేదు, ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. 1 hour
కూర్చొని రాలేదు మరి ఎటన్నా పోయింది అయిందని బయటకు వచ్చేసరికి అప్పుడే వెళ్ళిపోయారు కదండి మీకు ఏం చెప్పలేదంటే ఏం చెప్పలేదు అనగానే సరేనండి మరి నేను కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా అని అంటే ఇవ్వండి అని అన్నారు. రాసిస్తే అక్నాలెడ్జ్మెంట్ అడిగినా, మేము ఇవ్వలేమండి అక్నాలెడ్జ్మెంట్, వాళ్ళు వచ్చినాకనే ఇస్తారు అని అంటే ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారంటే 5-6కి వస్తారండి, 9 వరకు ఉంటారు, ఎటు పోరు అని అంటే నేను మళ్ళీ 6-7కే పోయినా అక్నాలెడ్జ్మెంట్ కోసం. ఆమె మేడం ఉండే మేడం ఉండి ఏందండి మీరు మాట్లాడేది కదా అని అంటే ఏం లేదమ్మా మరి హాఫ్ అన్ అవర్ అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు, ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడు, 1 అవర్ వెయిట్ చేసిన నేను, ఇది పరిస్థితి అని అంటే మళ్ళీ ఆమె లోపలికి పోయింది, హాఫ్ అన్ అవర్ బయటకు వచ్చింది, ఏం చెప్పట్లేదు. మాధవి మేడం ఏం చెప్పట్లేదు. ఏందమ్మా నేను అక్నాలెడ్జ్మెంట్ అడుగుతున్నా, ఏందమ్మా నాకు ఏం చెప్పట్లేదు అని అంటే సార్ ఏం మాట్లాడండి అని అప్పుడు అడుగుతుంది. అంతసేపటికి ఏం చెప్పలేడమ్మా మళ్ళీ గదే చెప్తున్నా కదా నేను అని అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి అంటుంది. మళ్ళీ 1 అవర్ కూర్చున్నా. సరేనమ్మా నేను వెళ్తే నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అంటే ఏం సపోర్ట్ చేస్తలేదు. సరేనమ్మా నా పిటిషన్ ఇవ్వండి నేను వెళ్ళిపోతాను, పిటిషన్ ఒకసారి ఇచ్చినాక ఇవ్వమండి అని అన్నది. పిటిషన్ ఇవ్వక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వక సరేనమ్మా ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందని వెళ్ళేసి వచ్చేసిన. అది మళ్ళీ తెల్లారు కూడా అదే పరిస్థితి ఇవ్వలేరు. నేను సెక్రటేరియట్ బందోబస్తులు ఉన్నప్పుడు ఆ సీఎం గారు స్పీకర్ గారు ఆ రోజు స్పీకర్ అయిన తర్వాత పదవి బాధ్యతలు తీసుకునేటప్పుడు కమిషనర్ గారు కలిసారు. కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోయినా సార్ ఇట్లా అయింది, ఇట్లా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదంటే నేను చూస్తానన్నారు. సరే వారు ఎన్నో విషయాలు ఉంటాయి, దీన్ని అంత పెద్దగా తీసుకోకపోవచ్చు, వారు గుర్తుకుండకపోవచ్చు. తర్వాత ఏసీపీ సంజయ్ కుమార్ సెక్రటరీ ఇళ్ళనే అసెంబ్లీలో బందోబస్తులో రోజు కలుస్తున్నాడు. నేను దృష్టికి తీసుకుపోయినా సార్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే లేదండి అది ఏం జరగలేదు అంటున్నారు అండి అని ఆయన అన్నాడు. అంటే నేను అన్నాను నేను న్యాయం చేయమని అడుగుతున్నాను సార్, పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఏదానికన్నా పోగలుగుతా, కోర్టుకు పోతానా ఇంకేదైనా వేరే రూట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ పోతానా పోగలుగుతా చేయగలుగుతా, కానీ నేను మీ మీద నమ్మకం ఉండి మీ వ్యవస్థ ద్వారా నేను పోవాలని అనుకుంటున్నా, జరగలేదు అన్నప్పుడు సీసీ ఫుటేజ్ తీయండి సార్, సీసీ ఫుటేజ్ చూస్తే నా తప్పైతే నా మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ అని నేను కట్టినాను. అప్పుడు ఆయన కొంత రియలైజ్ అయినట్టున్నాడు. సరేనండి నేను చూస్తాను, నేను మాట్లాడతాను అని అన్నాడు. ఇప్పటి వరకు ఏమీ లేదు. తర్వాత ఇదంతా జరిగిన ఎపిసోడు ఇదంతా ఒకటి, మళ్ళీ రివర్సు అతనే నా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. రోహిత్ మైనంపల్లి మంత్రం అంతా కూడా ఇది నేషనల్ మీడియాలో స్టేట్ మీడియాలో కౌన్సిల్లో దేశపతి శ్రీనివాస్ గారు ఇది ప్రస్తావించిన తర్వాత ఆయనకు ఎటు ఇది కాక ఆయన మళ్ళీ నా మీద బురద జల్లే కార్యక్రమం చేసుకుంటూ అది పేపర్ ఆన్లైన్ పేపరు అది ఎక్కడెక్కడనో సోషల్ మీడియాలో నా మీద అగ్లీగా అంటే నేను ఒక ఫేక్ జర్నలిస్ట్ అని హరీష్ రావు మంత్రి హరీష్ రావు క్రియేట్ చేసిన ఫేక్ జర్నలిస్ట్ అని బ్లాక్మెయిలర్ అని డబ్బులు డిమాండ్ చేసిండని ఆ రకంగా ఇచ్చేసరికి అది తట్టుకోలేక ఆ సోషల్ మీడియాలో చూసేది తట్టుకోలేకనే చాలామంది ఫోన్ చేశారు. నా పరిస్థితి అంతా తెలుసు, అందరూ తెలుసు నా పరిస్థితి, నేను ఏమున్నా నేను రోహిత్ని కలవడము ఒకసారి గా టైంని కలవడం వాళ్ళ నాయన దగ్గర ఎప్పుడు కలవలేదు. కలిస్తే ఆయన ఇప్పుడు ఒక విషయం నేను ఎప్పుడైనా సరే ఈ రోజులు ఎవరైనా ఎంబడే రియాక్ట్ అవుతారు తప్పించి నేను డిమాండ్ చేసింది అనుకోండి, ఎప్పుడు డిమాండ్ చేసినా ఏ డేట్ నాడు ఎక్కడ ఇవాళ అంతటి సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అంతటి ఉంటాయి. నీ ఇంటికి వచ్చింది అనుకోండి, నీ ఇంటి దగ్గరనైతే ఆయన అంత పెద్ద వ్యక్తి, ఆయన దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఈ రోజుల్లో అట్లా లేకుండా ఏముండదు కదా, ఉన్నది అవన్నీ బయట పెట్టండి. నేను అట్లా అంటే ఫేక్గా మాట్లాడుతుంటే నువ్వు ఒక ఫేక్ పేపర్లో రాయించుకుంటే నా విలువ తగ్గుతుందా? నా ఆస్తి ఏంది? నేను అప్పుడు జర్నలిస్ట్ కాకముందు నా ఆస్తి ఏమున్నది? జర్నలిస్ట్ అయినాక నేను ఎంత బోడ కొట్టుకున్నా ఇప్పటికే అంటే మీరు ఏమనుకోవద్దు, జర్నలిస్టులు అంటే ప్రజలలో కొంత చులకన భావం ఉన్నది లేదని కాదు. ఎవరో ఒక్కరు చేసినా 100 మందిలో ఒక్కరు చేసినా 1000 మందిలో ఒక్కరు చేసినా సంస్థ మీద ఏ సంస్థ అయినా వాళ్ళందరి మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది. అట్లాంటిది ఉన్నది. ఇట్లాంటిది ఫేక్ రాపించుకుంటుంటే ఎట్లుంటుంది? ఆయన ఫేక్ జర్నలిస్ట్ అన్నాడు. నాకు స్టేట్ అక్రిడేషన్ 2011 నుంచి ఉంది, అసెంబ్లీ పాసు 2011 నుంచి ఉన్నది. ఫేక్ జర్నలిస్ట్ ఎట్లయితా అంటే చెప్తున్నాను. మీకు పాత అంటే మీది కూడా మెదక్ జిల్లా, ఆయన కూడా ఒకసారి మెదక్ ఎమ్మెల్యే చేసింది కాబట్టి అట్లా మీకు పాత మెదక్ కొట్లాటలు పాత పరిచయాలు ఉన్నాయి. పాత పరిచయాలు ఉన్నాయి లేవని కాదు, ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. నేను స్టేషన్స్ నేను యాక్చువల్గా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీపీ నుంచి వచ్చిన. నేను సంఘాల ప్రథమ వర్షం అయిన తర్వాత ఏబీపీ యాక్టివిటీస్ అక్కడ తక్కువన్నాయని చెప్పి సంఘ వాళ్ళు చెప్తే నేను ఏబీపీ ఆర్గనైజేషన్ చేసిన. నేను ఇదంతా కూడా నేను ఏం గొప్ప కోసం చెప్పట్లేదు, నా యాటిట్యూడ్ ఎందుకంటే దానికి లింక్ ఉన్నది కాబట్టి నేను చెప్పాల్సి వస్తున్నది. నేను ఇంటర్లోనే నేను మా వెస్లీ కాలేజ్ అనేది ఎయిడెడ్ కాలేజ్ కోసం లెక్చరర్లు అంతా బాధపడుతుంటే కూడా ఎయిడెడ్ కాలేజ్ కోసం
ప్రయత్నం చేసినాం. ఇట్లా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ సర్వే చేసేది, హాస్టల్లో అప్పుడు అంతఃపురులు అన్నం ఇట్లాంటివి పెట్టేది, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ తిరిగి అక్కడ భోజనాలు చేసి ఇట్లాంటి యాటిట్యూడ్ నాది బాగుంటుండే ఏబీపీ ఆర్గనైజేషన్ ఇచ్చే కార్యక్రమాలు. అయితే అదే సందర్భంలో నేను మెదక్ జిల్లా డిగ్రీకి పోయిన తరంలో మెదక్ కాలేజీలో బీఎస్సీ లేకుండే. నేను ఏమనుకోద్దు, 2 నిమిషాలు వినాలి, ఎందుకంటే దానికి లింకప్ ఉన్నది. డిగ్రీ సైన్స్ గ్రూప్ కోసం కొట్లాడేటప్పుడు కన్నం రామచంద్రరావు మినిస్టర్ ఉండే, వారితో కొట్లాడి సైన్స్ గ్రూప్ తెచ్చుకున్నాం. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ నాకు బాగుంటుండే. జిల్లాలో కూడా టౌన్ సెక్రటరీ నుంచి బాగు ప్రముఖ వితిన్ 3 ఇయర్స్లోనే బాగు ప్రముఖ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చేసినాం. ఇట్లాంటి యాటిట్యూడ్ బాగా చేసేది. తర్వాత నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే కొద్దిగా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తొందరగా మ్యారేజ్ అయినది. డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది, ఫస్ట్ ఇయర్ కాగానే మ్యారేజ్ అయినది. మా బాపుది ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇంటికాడ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల. తర్వాత మ్యారేజ్ అయినాక కూడా వర్క్ చేసిన. ఇంటికాడ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఊరికి వెళ్ళిన టైంలో ఇవన్నీ నా అంతా సోషల్ యాక్టివిటీసే కదా. అక్కడ కూడా అక్కడున్న పరిస్థితులకు నేను ఫైట్ చేసేది. కరెంట్ ఇష్యూ అనుకోండి, తర్వాత గ్రౌండ్ వాటర్కి సంబంధించిన చెక్ డ్యామ్ల కోసమే అనుకోండి, ఇట్లాంటి నేను చెక్ డ్యామ్ల కోసం 10 రోజులు అమాన నిరాహార దీక్ష 9 రోజులు చేసిన, 10వ రోజున లేపారు. అప్పుడు రాజకీయాలకు అతీతంగా చేసిన, రాజకీయాలకు అతీతంగా కూడా మాజీ డిప్యూటీ స్పీకర్, మన తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదనాచారి గారు, దేశపాండే గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి వచ్చారు. అంటే అది మూమెంట్ ఎట్లున్నదని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ నుంచి అప్పుడున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వచ్చిండు, ఇట్లా ఒక టీడీపీ నుంచి ఇంకెవరు వచ్చారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఎవరు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి వచ్చారు. ఆ రోజు నిమ్మరసం ఇచ్చారు. చెక్ డ్యామ్లు కూడా కన్స్ట్రక్షన్ అయినాయి. అప్పుడు ఆ షార్ట్ పీరియడ్లో 2-3 కన్స్ట్రక్షన్ అయినాయి. తర్వాత 1 by 1 అయినాయి. ఇప్పుడు దాదాపు 8 నుంచి 10-12 వరకు కంప్లీట్ అయినాయి చెక్ డ్యామ్లు. అంటే ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే టైంలో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ టైంలో ఆయన పొలిటికల్ ఎంటర్ అయిపోయి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ కాన్స్టిట్యున్సీలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను ఎప్పుడు కలవలేదు, చేయలేదు. నన్ను అక్కడ లోకల్ వాళ్ళు అడిగారు, నీ మెంటాలిటీకి దానికి సెట్ అవుతుంది, ఆయన సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు, మనం కొద్దిగా ఎంకరేజ్ చేయాలంటే కూడా నేను పోలేదు, చేయలేదు. తర్వాత ఆయన ఎలక్షన్స్ తర్వాత ఓడిపోయింది. వాళ్ళ మిస్సెస్కి ఇచ్చినట్టున్నారు, ఓడిపోయాడు. అప్పుడు నేను లోకల్ వాళ్ళు అడిగితే చేయలేదు. మిస్సెస్ ఓడిపోయిన తర్వాత ఒక మనిషిని పంపించాను. ఆర్గనైజేషన్ సిస్టమ్ లేక ఫెయిల్ అయిపోయినా నేను నీలాంటి వాళ్ళు కావాలి అది ఇది అని చెప్పి వాళ్ళు లోకల్ వాళ్ళు అడిగితే నేను పోలేదు కదా, వేరే వ్యక్తిని పంపించాను. లేదు, నేను రాజకీయాలకు అతీతంగా చేసిన, నేను రాజకీయాలకు అతీతంగా ఉందామని ఫిక్స్ అయినా, నేను చెయ్యను, ఏ పార్టీలకు సపోర్ట్ చేయను. రేపు ఏంటంటే నా రాజకీయం కోసం ఏదో చేసినని ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి నేను అప్పటికి కూడా ఇది ఒకటే కాదు, కరెంట్ ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా రాస్తారోకలు చేసిన 2-3 కిలోమీటర్లు ఇట్లాంటి బాగా చేస్తుంటాయి మ్యాచ్ స్టేషన్స్. ఆయన అది ఇది కాలేదు. తర్వాత ఏమైందంటే 1 by 1 బాగా ఇక ఆయన రావడం చేయడం అయితే నేను గదే విషయం చెప్పొస్తాను, ఆయన ఇంత ఫోర్స్ చేసినా గదే విషయం చెప్పొస్తా అని చెప్పి అడిగి పోయి చెప్పినాను. కాదు అని చెప్పి తర్వాత బాగా ఫోర్స్ చేసిండు. నా ఫ్రెండ్షిప్ చూడు, నా రిలేషన్ చూడు, నీకు నీ యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ దగ్గర, నీకు డబ్బులు లేక చేయలేకపోతున్నావు, నాలంటూ ఎంకరేజ్ చేయమని అంటే సరే అనేసి ఆయన అన్నాడు కదా అని చెప్పి మనం సర్వీస్ చేసినాం. ఆయన పని చేసేటప్పుడు ఆయన మైనంపల్లి హనుమంతరావుకు పని చేసినాం. కాన్స్టిట్యున్సీ వరకే చెప్పినాను. కాన్స్టిట్యున్సీ అండర్ గ్రౌండ్ చేయమన్నాడు ఫస్ట్. అండర్ గ్రౌండ్ అని అంటే అక్కడ డిఫరెంట్ థింకింగ్ పోతున్నారు. మైనంపల్లి ఎంబడి తిరిగితే వీడు పైసలు తీసుకుంటూ మైనంపల్లి ఎంబడి తిరుగుతుండ అనే సిచ్యువేషన్ ఉండే. అప్పుడు మనం ఎంత నిజాయితీగా చేసినా మనకు కూడా బురదంటుందని నేను చేయలేదు. కనీసం నాకు ఆర్గనైజేషన్ వర్క్ చేయి, నువ్వు బయటకు రాకు, ఏం చేయకు, నీ వ్యక్తిత్వం తెలుసు కాబట్టి నాకు ఆర్గనైజేషన్ పరంగా నేను ఎమ్మెల్యే కావాలి అంతే. ఎమ్మెల్యే అయినాక నేను ఏ రకంగా చేస్తే ఏందనేది మీరు చూస్తుండండి, మీ సోషల్ ఆర్గనైజేషన్కు నేను తోడుంటా అనే కాన్సెప్ట్లో మాట్లాడితే అప్పుడు చేసినాం. ఆయన యాటిట్యూడ్ తెలుసు, మేము ఎంత తిరిగినాం, ఎంత చేసినాం. ఆ టైంలో అసలు ఎప్పుడు కూడా ఆ మండల్లో ఎంపీపీ గెలవలే, జడ్పీటీసీ గెలవలే. అట్లాంటి దాన్ని జడ్పీటీసీ, ఎంపీపీ అన్నీ గెలిపించుకొని నేను ఒక ఎమ్మెల్యే తీసుకుపోయిన తర్వాత, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ కనిపించింది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉంటాడో ఆ యాటిట్యూడ్ కనిపించింది. నా మెంటాలిటీ ఏంటంటే ఇప్పటికి కూడా నాకు వ్యక్తి ఎవరైనా నచ్చకపోతే, ఎంత క్లోజ్గా ఉంటానో, నచ్చకపోతే నా అంతలో నేను సైలెంట్ అవుతా. కొట్లాడతంతో ఆర్గ్యూ చేయ, నా అంతలో నేను సైలెంట్ అంట. కలిసినప్పుడు ఆయ అంటే ఆయి, బాయ్ అంటే బాయ్. ఇప్పటికీ నాది అదే మెంటాలిటీ, అట్లనే ఉన్నా. ఆయనతో ఉన్న తర్వాత ఆయన కూడా ఏం పట్టించుకోలే, అంతవరకే ఉన్నాడు. తర్వాత జనరల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. అంటే మెదక్ కాన్స్టిట్యున్సీ, అప్పుడు రామంపేట ఉండే, మెదక్ వచ్చింది. మెదక్ కాన్స్టిట్యున్సీలో అందరూ అడుగుతున్నారు, నేను కనిపిస్తలేను. ఎందుకంటే నా
పాత్ర తెలుసు ఆయనకి ఎమ్మెల్యే అంటే మరి ఈయననే కనిపిస్తలే అంటే రేపు మా పరిస్థితి ఏందనే దాంట్లో చాలామంది అడిగేసరికి ఆయనకు వశం కాక నాకు మళ్ళీ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫోన్లు ఎత్తలేదు, మాట్లాడలేదు, చేయలేదు. ఒకరోజు ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి మెదకులతో వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ఇది చేస్తుంటే సరే నేను అదే విషయం చెప్తా అని చెప్పి పోయినాను. పోతుంటే ఆయన కొద్ది దూరంలో ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు ఆడ. ఏందన్నా అగనెస్ట్ చేస్తున్నావు అట, గట్లెందుకు చేస్తున్నావు అది ఇదని. ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే భూమేష్ అని ఉంటాడు, ఇప్పటికి కూడా ఉంటాడు ఆయన. భూమేష్ కూడా అన్నాడు, భూమేష్ అని ఏందన్నా అన్న క్యాంటీన్ చేస్తున్నావు అట అంటే నేను రాజకీయాలే బంద్ చేసిండ్రా నాయన, నేను రాజకీయాలే పోతలేదు, నేను అగనెస్ట్ లేదు, ప్రో లేదు, నా పని ఏదో నేను చేసుకుంటున్నా. ఎవరన్నారు రాబాయ్ అక్కడి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు, ఎవరన్నారు రాబాయ్ అంటే మేము ఇంట్లో బాగా క్లోజ్గా ఉండేది. వదినమ్మ అన్నదన్న, వదినమ్మ కూడా బాధపడ్డదని అంటే నాకు అర్థమైంది ఈ సీన్ ఏం దాకా ఈయన మెంటాలిటీ ఏందనంటే హనుమంతరావు నాకు తెలుసు మెంటాలిటీ. ఒక వ్యక్తి మీద ఇది చేయడానికి ఆయన ముందు మొత్తం చెడు బ్యాడ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి పెట్టేస్తా నాకు అర్థమైంది. టోటల్గా నన్ను ఈ రకంగా డ్యామేజ్ చేసాను అనిపించి కొద్ది దూరంలో ఉన్నాడు. నేను డైరెక్ట్ ఓపెన్గా, నాకు ఓపెన్గా మాట్లాడడం అలవాటు, నేను డైరెక్ట్ అనేసిన అసలు ఎవడన్నా జర బూత్ పదం కూడా వాడినా. అసలు ఎవడన్నాడు, ఏం చేసాడు, ఏంది ఇది అంతా ఏడి తీసుకుపోతున్నాడు, నా పని ఏదో నేను చేసుకుంటుంటే అని కొద్దిగా వల్గర్గానే మాట్లాడాను. ఆయనకు అర్థమైంది, ఆయనకి ఇనొచ్చింది కూడా, ఇన్ రావాలని నేను మాట్లాడింది. ఆయనకు అర్థమైంది, అక్కడి నుంచి వచ్చింది. లేదు సార్ అంత కోపం ఉంటే ఎట్లా మాట్లాడదాందా, లంచ్ చేయలే, నేను లంచ్ చేసుకుంటా మాట్లాడదామంటే వద్దన్నా నేను చేసిన లంచ్ చేయలేదు వాస్తవానికి, కానీ ఎందుకు అనేసి నేను దూరం ఉంటా అని చెప్పినా కదా. ఆ పద్ధతిలో ఆయన మెంటాలిటీ అంతా తెలుసు, యాటిట్యూడ్ తెలుసు, ఆయన ఎట్లా చీట్ చేస్తాడు, ప్రజల్ని ఎట్లా చీట్ చేస్తాడు, ఎవరిని ఎట్లా చీట్ చేస్తాడో అర్థమైంది. నేను పక్కకు జరిగాను. మళ్ళీ ఆయన అంటుంటే లేదన్నా కాదు నాతోటి ఏమనుకోవద్దు, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, కానీ ఇటువడదాకా అన్నారు చూడన్నా అది తప్పు. నేను రాజకీయాలు నేను ఆ రోజు ఒకరోజు చెప్పిన ఒక సందర్భంలో, ఏం సార్ నా మీద నమ్మకం కుదిరిందా, రాజకీయాలను తిరిగాను, నాకు అంత అవుట్ రైట్ చేసినావు, నా మీద నా ఫ్రెండ్షిప్ రిలేషన్ నచ్చింది కదా, అవుట్ రైట్ చేసినావు కదా, చేస్తున్నావు కదా, నచ్చిందా అని అన్నాడు. నేను ఒకటే చెప్పిన ఆ రోజు, అందరు ఉన్నారు 15-20 మంది ఉన్నారు. నేను ఒకటే ఆ రోజు ఏమన్నా అంటే అన్న చూడు గతం చేసిరు, వాళ్ళు రాజకీయంగా ఎట్లు ఉపయోగించుకున్నారు, ఎట్లా దన్నీరు, ఎట్లా నాశనమైన అనేది అందరికీ తెలుసు అన్న. మీరు స్పెసిఫిక్గా అవన్నీ తెలిసి ఒక పొజిషన్ పొజిషన్ మీన్స్ ఫైనాన్షియల్ కాదు, నేను ఫైనాన్షియల్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలే, రాజకీయంగా నాకు రాజకీయంగా తొక్కడం స్టార్ట్ చేసిరు అక్కడ. అది చేయకుంటే చాలన్న, తొక్కకుంటే చాలు గంతే, అంతకు మీకు ఏం లేదు. ఇంకోటి చెప్తున్నా, తొక్కితే నేను రాజకీయం ఈడికే క్లోజ్ చేస్తా అని ఆ రోజు చెప్పిన. ఆ రోజు ఎందుకు చెప్తున్నా అంటే మీరు తొక్కిరనుకోండి రాజకీయం అనే ముచ్చటకు పోనన్నా ఆడికే క్లోజ్ చేస్తా, మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారో కూడా నాకు తెలుసు, కానీ నేను రాజకీయంగా దూరం ఉంటా, చూడండి మీరు రాజకీయాలే మానేస్తాను కూడా చెప్పినారు. ఓకే, నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నా. ఆయన చేసిన యాటిట్యూడ్కు సెకండ్ టైం పిలిచిన, మీరు ఆ రోజు అన్నది చూడన్నా నేను రాజకీయాలకు దూరకున్నది అందుకే, ఇంకోటి లేదు, నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నా, మీరు పోతారన్నా ఏడికైనా పోగలుగుతారు, ఎందుకంటే అన్ని లక్షణాలు ఉన్నాయి మీ దగ్గర, పోతారని చెప్పిన ఆ రోజే చెప్పిన నేను. అందరి ముందర అందరు పరిచయం అయ్యారు. మరి అవి దృష్టిలో పెట్టుకున్నాడా, ఏం దృష్టిలో పెట్టుకు మళ్ళీ అతుకోని అవి దృష్టిలో విషయాలన్నీ మైనంపల్లి రోహిత్కి తెలియకపోయి ఉండొచ్చు కదా. ఓకే, అయితే నేను అదే సందర్భంలో చెప్తాను. నేను ఇక్కడ మీడియా సెక్రటరీలో చాలాసార్లు కలిసిండు, అసెంబ్లీలో చాలాసార్లు కలిసిండు, మాట్లాడిండు. నాకు కరోనా వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఫోన్ చేసిండు, అరే మేమంతా చచ్చినాం అనుకున్నావా సార్, ఒక ఫోన్ చేయలేదు అది అని అన్నాడు. మంచిగానే మాట్లాడాడు. నేను దూరం ఉన్నప్పటికీ కూడా కలిస్తే అసెంబ్లీలో కలిసిన, సెక్రటరీలో కలిసిన, ఆయి అంటే ఆయి, బాయ్ అంటే బాయ్, ఎక్కడ ఏం లేదు, మంచిగానే మాట్లాడుకున్నాం. మళ్ళా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను మీడియా డిబేట్లో పోయిన తర్వాత నేను ఆ రోజు అన్నాం కదా, ఏమన్నా అంటే ఆమె క్వశ్చన్ చేసింది అనౌన్స్ చేసినప్పుడే, కేసీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన తిరుమల ఏదో లూజ్ టాక్ చేస్తే నేను దానికి సంబంధించిన దాని మీద అన్నా. నేను ఈయన పేరు ఉచ్చరించలేదు, పార్టీ ఉచ్చరించలేదు. వీధి రౌడీలను ప్రోత్సహిస్తే ఈ రకంగానే ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఈ రకంగా ఉంటుందని చెప్పిన. వాళ్ళు తమ్నేళ్ళు పెట్టుకొని వీధి రౌడీని ప్రోత్సహిస్తాను తమ్నేళ్ళు పెట్టుకొని ఆ రకంగా ఇది చేసి అది కావచ్చు. తర్వాత 2-3 ఎలక్షన్ టైంలో డిబేట్లకు చాలాసార్లు మాట్లాడాను. మెదక్ జిల్లాకు సంబంధించి నాకు ఎక్కువ అవగాహన ఉంటుంది, మొదటి నుంచి కూడా నాకు పాలిటిక్స్ ఎక్కువ కాబట్టి అక్కడ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ దాని మీద రావడం, ఆ క్వశ్చన్స్ మీద మాట్లాడినాను. అదే కాదు, నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా, అది అందరికీ తెలుసు. గ్రౌండ్ లెవెల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను కొంతమంది బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటే నేను చిరుమర్తి లింగయ్య ఓడిపోతున్నాడు అని చెప్పిన, ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీజేపీ అంటారు, నా భావాలు. నేను ఒకటి ఈ విషయం కూడా చెప్పదలుచుకున్నాను, నా ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా బీజేపీ భావాలు, సంఘ బ్యాక్గ్రౌండ్ భావాలన్నీ అవే భావాలు, జాతీయవాద భావాలు 100%. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా అందరికి తెలుసు.
అయితే నేను ఈ వృత్తిలో మాత్రం జోడించలేదు. ఎవరేమనుకున్నా సరే కానీ నేను ఈ వృత్తిలో అవి జోడించలేదు. పర్సనలే, వృత్తి అనుకొని అట్లా రాజకీయాలకు అతీతంగానే ఉన్నా. బీజేపీ రఘునందన్ రావు కూడా ఓడిపోతున్నాడు అని చెప్పిన, మరి ఆయన కూడా కోపానికి రావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మైనంపల్లి విషయానికి వచ్చేసరికి మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఓడిపోతున్నాడు అని చెప్పిన, రోహిత్ కూడా ఫస్ట్ ఓడిపోతుండని చెప్పిన, తర్వాత మిడిల్లో రోహిత్ టైట్ ఇస్తున్నాడని చెప్పిన, తర్వాత కొద్ది రోజులకు సీఎం ప్రోగ్రామ్ అయినాక రోహిత్ గెలుస్తున్నాడని చెప్పిన, ఈడ మాత్రం హనుమంతరావు ఓడిపోతుందని చెప్పిన. మరి నేను ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అంటే చెప్తున్నా. నేను ఒక్కొక్కరు ఇప్పుడు నేను బీజేపీ విమర్శించినప్పుడు బీజేపీ ఏమంటాడు, టీఆర్ఎస్ అంటాడు. టీఆర్ఎస్ని నేను విమర్శించినప్పుడు వీళ్ళు ఇట్లా అంటే డిఫరెంట్. అది వృత్తి అట్లాంటిది, మనం ఏం చేయలేము దానికి. అందులో భాగంగా ఈయన మరి అయితే ఒకటి క్వశ్చన్ ఆయన ఏమన్నాడంటే, జర్నలిస్ట్ మిత్రులు అడుగుతున్నారు, నువ్వు పబ్బుకు పోతాడని అడిగినవా, పబ్బుకు పోతున్నావు అనే మాట వాడిండు, పబ్బుకు పోతున్నావా అన్న అంటే సోషల్ మీడియాలో జరిగే ఇన్సిడెంట్ ఆమె అడిగి ఉండొచ్చు. నేను ఆమె క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం నేను మాట్లాడి ఉండొచ్చు. అట్లాంటిది ఉంటే మాత్రం తగ్గించుకోవాల్సి వస్తుంది. గతం పర్సనల్ లైఫ్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చినాక ఆయన చిన్న ఏజ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది యాటిట్యూడ్, అది వినబడ్డాయి అని ఉండొచ్చు. నేను అనలేనని అనట్లేదు. అట్లాంటి చర్చ ఎప్పుడైనా ఎట్లుంటుందండి, ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అట్లేదన్నా జరిగి ఉండొచ్చు. కానీ నేను ఏదైనా సమాధానం చెప్పినా కూడా ఒకవేళ ఆయనకి ఇబ్బందికరంగా ఉంటే నాకు పలానా ఇబ్బంది ఉందని రిజైండర్ పెట్టుకోవచ్చు. లేదు మరి నాకు నా గురించి నీకు తెలియదు, అదే డిబేట్లో మాట్లాడదామని చెప్పుకోవచ్చు. తప్పేమున్నది, ఓపెన్గా మాట్లాడవచ్చు కదా అని నేను ఒప్పుకుంటా కదా. అరే నీ గురించి తెలియక మాట్లాడినవి నాకు మిస్టేక్ అయిందని చెప్పుకుంటా కదా, ఆడ నష్టం ఏమున్నది చెప్తున్నాను. ఇప్పుడు నేను మనిషినే, మానవుని, నేను కూడా అందులో ఏదైనా పొరపాటు చేస్తే బాగా చెప్తా, నా వల్ల మిస్టేక్ అయిందని లైవ్లనే చెప్తా, ఎట్లా చెప్పినా. మరి ఈరోజు నువ్వు చేసింది ఏంది చెప్పిన, నేను ఏది ఇంట్లో జరిగింది ఏమున్నది, మీ నాన్న ఓడిపోయింది కదా, నువ్వు గెలిచినావు కదా, నేను అదే విషయం చెప్పినాను కదా. జర్నలిస్ట్ మిత్రులకు కూడా అందరూ ఏమన్నారంటే, నేను ఇట్లా 2-3 సందర్భాలు మాట్లాడేసరికి నేను ఇట్లనే ఇప్పుడు ఎట్లుంటుంది, ఆయన మైనంపల్లికి అగనెస్ట్ ఉన్నట్టున్నాడు అని అనుకున్నారు. మరి నేను జర్నలిస్ట్ మిత్రులు అందరం ఎల్పీలో కూర్చున్నప్పుడు మైనంపల్లి పక్క ఓడిపోతుండు, వాళ్ళ కొడుకు రోహిత్ గెలుస్తున్నా అని చెప్పిన, అందరు పరేషాన్ అయ్యారు. 5 నిమిషాలు మాట్లాడలేరు. ఏంది శ్రీనివాస్ రెడ్డి నుంచి ఈ మాట అంటే, నేను నా నోటి నుంచి ఏందన్నా, నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, నాకు వేరే పర్సనల్ ఏముంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు కూడా జర్నలిస్టులు కాకుండా వేరే రకంగా ఆలోచిస్తే నేనేం చేస్తాను, మాకు పర్సనల్ ఏమన్నా, నువ్వు పర్సనల్ ఓడిపోతాడు అన్నావు అంటే, అరే గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి మాట్లాడతామన్న ఓలమైన అక్కడ సిచ్యువేషన్. కొన్ని సందర్భాలు కాంగ్రెస్ రాదని చెప్పిన, నేను అధికారంలోకి రాదని చెప్పిన, వాస్తవానికి చెప్పిన. నేను కొద్దిగా మీడియాలో వచ్చిన టఫ్ ఇస్తుండు, 35-40 కాడ ఆగుతుండొచ్చు అని అనుకున్నాం. డిబేట్ రోజు కూడా ఇంకా కొంత క్వశ్చన్ మార్క్ ఉండే, డిబేట్లో కూడా మాట్లాడాను. పోలింగ్ రోజు కూడా చెప్తుంటాం కదా, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో దగ్గరకు వచ్చినప్పుడు కూడా వీళ్ళ యాటిట్యూడ్ని చూసి, వీళ్ళ పాత యాటిట్యూడ్ మనం గమనించినట్టుంటే, వీళ్ళ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఎంతవరకు నిలబడతారన్న కూడా మాట్లాడినాం. అంటే ఇప్పుడు మళ్ళీ డిబేట్ పెడితే వీళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మాట్లాడతాం, అంతేగాని వ్యక్తిగతంగా ఏముంటుంది ఎవరికైనా. అది ఇది దీనికి సంబంధించినటువంటి అంశంలో మైనంపల్లి రోహిత్ కావచ్చు, వాళ్ళ నాయన కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే, ఒక జర్నలిస్టు ఏదైనా అంశం వచ్చినప్పుడు విశ్లేషణ కార్యక్రమం చేసినప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తే దానికి సంబంధించి ఇది మాకు ఇబ్బందిగా ఉంది, మీరు దాన్ని ఒకటి సతీష్ గారు ఒక్క విషయం మీకు ఇక్కడ చేయాలా. నన్ను ఫేక్ జర్నలిస్ట్ అని ఒక పత్రికలు రాపించుకున్నాడు. దానికి ఆర్ఎన్ఐ ఉందా లేదా తెలియదు, అది సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది. దాంట్లో అలిగేషన్స్ ఏం పెట్టినంటే, నేను ఫేక్ జర్నలిస్ట్ అని పెట్టిండు. తర్వాత మంత్రి హరీష్ రావు క్రియేట్ చేసిన ఫేక్ జర్నలిస్ట్, మంత్రి హరీష్ రావు క్రియేట్ చేసిన ఫేక్ జర్నలిస్ట్ అని చెప్పిండు, బ్లాక్ మెయిలర్ అని చెప్పిండు, డబ్బులు డిమాండ్ చేసిండని ఆయన రాపించుకున్నాడు. మరి నేను దీన్ని ఏ విధంగా చూడాలి? ఓకే, నేనైతే అట్లా మాట్లాడింది లేదు, సరే నువ్వు ఇది రాపించినావు, అసలు ఆ పత్రిక కారణం ఉందా? నువ్వు ఫేక్గా రాపించుకొని నన్ను ఫేక్ జర్నలిస్ట్ అనడం ఎంతవరకు సబబు? ఇప్పుడు నా యాటిట్యూడ్ తెలుసు. 96లో నేను మెదక్ జిల్లాలో అక్రిడేషన్, ఆంధ్రప్రభలో చేసిన, నేను అక్కడ అక్రిడేషన్ ఉంది. నేను ఇక్కడ స్టేట్ మీడియాకి వచ్చి 2011లో హైదరాబాద్ మిర్రర్లో చేసిన. హైదరాబాద్ మిర్రర్లో చేసినప్పుడు నాకు స్టేట్ అసెంబ్లీ పాస్ ఉంది, స్టేట్ అక్రిడేషన్ పాస్ ఉంది. అట్లనే కంటిన్యూ, తర్వాత నేను ఓన్ పత్రిక పెట్టుకున్న అట్లనే కంటిన్యూయేషన్ చేస్తూనే ఉన్న, ఫీల్డ్లో ఉన్నా. ఒకటి నేను ఎందుకంటున్నా అంటే, నీవు ఏదైతే క్రియేట్ చేసి మెదక్ సోషల్ మీడియాలో చెప్తున్నావో, అక్కడ పబ్లికే నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేశారు. అరే పోయి కేవలం ఒకటి నేను అది చెప్పొచ్చు చెప్పరాదు, అరే పోయి ఆమెకు ఒకటే వ్యతిరేకత, ఆమె మీద గుడ్డి వ్యతిరేకతతోటి, ఆమె మీద ఉన్న వ్యతిరేకతతోటి ఈయనకి వేసినాం కానీ ఈయన మంచోడని మేము వేయలేం రాబోయ్ అని నాకు ఫోన్ చేస్తున్నారు. అది కూడా చెప్తున్నాను. ఎందుకు అని అంటే, ఆయన మంచోడు కాదని మీరు అడగొచ్చు, ఆయన మంచోడు కాదని ఎట్లా తెలుస్తుంది పబ్లిక్ అని అంటే, వాళ్ళ నాన్న యాటిట్యూడ్ అప్పుడు చూసిరు, అక్కడ ఎమ్మెల్యే చేసిరు, అక్కడ పబ్లిక్ను గెలిపించి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నగర బహిష్కరణ చేస్తే అక్కడ
అక్కడ ఎంట్రీ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యి అక్కడ పబ్లిక్ని కాదని ఇక్కడ మల్కాజిగిరికి వచ్చి ఈ రకంగా చేశాను. ఇప్పుడు ఈయన కూడా సేమ్ ఎంట్రీ ఏంటంటే అక్కడ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ రేపు మళ్ళీ పబ్లిక్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది సీన్ ఒకటే అవన్నీ విషయాలు కూడా వాళ్ళు గమనించారు, సీనియర్స్కి తెలుసు. ఒకటే ఒక రీజన్ ఏంటంటే అక్కడ ఆమె మీద ఉన్న వ్యతిరేకతతోటి ఈయనని గెలిపించిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు. పబ్లిక్ అయితే మన యాటిట్యూడ్ తెలుసు అని తెలుసు. అరే మేము పోయి మేము గెలిపించుకొని నేను కొట్టించుకున్నట్టు అయిపోయిందని బాధతోటి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. రేపు నీకు ఏం జరుగుతుందో చూడు. రేపు రాజకీయంగా నేను ఒకటే చెప్తున్నా, న్యాయం అనేది ఉంటుంది. నువ్వు ఎన్ని అబాండాలు వేస్తున్నావు, ఎన్ని నన్ను ఫైనాన్షియల్గా వ్యక్తిత్వాన్ని ఎంత దెబ్బ కొడుతున్నావో అక్కడి ప్రజలకు తెలుసు. నా యాటిట్యూడు నువ్వు డబ్బు అనేది ఏదైతే అంటున్నావో, నాకు డబ్బు ఉన్నదా, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఉన్న 12 ఎకరాలు అమ్ముకున్నానా, 12 ఎకరాలు సంపాదించుకున్నానా, నా పరిస్థితి ఏంది, నేను రోడ్ మీద ఉన్నానా, మెదక్ల సెంటర్లో ఇల్లు ఉన్నది అమ్ముకున్నా, మెదక్ల సెంటర్లో అమ్ముకొని నేను హైదరాబాద్లో ఉన్నానా, అందరికీ తెలుసు. చుట్టాలకు కాకుండా నా ఫ్రెండ్స్కు మెదక్ ప్రాంతం వాళ్ళకి అందరికీ తెలుసు. నువ్వు అన్న బురద జల్లినా. కాకపోతే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ వేదిక ద్వారా అందరికి సమాధానం చెప్పలేము. ఎగ్జాంపుల్ కరీంనగర్ వాళ్ళు, నిజామాబాద్లో ఎక్కడో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అరే ముందే ఈ ఫీల్డ్ అట్లాంటిది అంటే నమ్మేస్తారు, ఇట్లా సిచ్యువేషన్ అట్లున్నది అంటే నేను అందరికి సమాధానం చెప్పలేం కదా. నా ప్రాంతం నువ్వు ఉన్న ఎమ్మెల్యే ప్రాంతంలో, నువ్వు ఉన్న మెదక్ జిల్లా ప్రాంతం వాళ్ళకు ఏందో తెలుసు, నా క్యారెక్టర్ ఏందో తెలుసు. విత్ ఇన్ 2 డేస్లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ క్యారెక్టర్ ముందు తెలిసింది. నేను ఒకటి మాత్రం ఈ వేదిక ద్వారా నేను ఇప్పటికీ స్టాప్ చేయదలుచుకోలేను, నేను దీన్ని స్టాప్ చేయను. నాకు ఏదైనా నేను ఒకటే ఫిక్స్ అయిపోయినాను. ఆయన చేతిలో చావడమా లేదా ఫైట్ చేయడమా, రెండు ఫిక్స్ అయిపోయినా. నేను భయపడే ప్రశ్న లేదు. చెప్తున్నా, లీగల్గా ఫైట్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయినా. లీగల్గా ఫైట్ చేస్తాను ఫిక్స్ అయిపోయినా. మెదక్ ప్రాంత ప్రజలకు నువ్వు చేసిన యాటిట్యూడ్ తోటి ఎంత రివర్స్ అవుతుంది, ఏమవుతుంది, అప్పటికిప్పటికీ ఏం జరగబోతుంది, నువ్వు ఎంత మైనస్కి వచ్చినావు అనేది ఇప్పుడే తెలుస్తున్నది. ఎంత 15-20 రోజులు కూడా కాలేదు ఇంకా. నీ యాటిట్యూడ్ తెలిసిపోయింది. రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఏం జరగబోతుంది ఏందనేది నేను ఆ ప్రాంత వాసిగా చెప్తున్నా. నేను ఏ రకంగా ఫైట్ చేస్తాను, ఏ రకంగా ముందు చూద్దాం. ఓకే, చావడాలు చంపడాలు అవసరం లేదులేండి. కానీ ఈ విషయంలో ఏ జర్నలిస్ట్ అయినా సరే, ఎందుకంటే వందల కొద్ది ఆరోపణలు వస్తుంటాయి పోతుంటాయి. గత ప్రభుత్వంలో కూడా ఇట్లా జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యతిరేకత, జర్నలిస్టుల మీద చేసినటువంటి ఆ నియంత్రిత ధోరణి కనబడింది. ఇప్పుడు వెంటనే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకొని ఈ అంశం పైన ఇక్కడికే ఫుల్ స్టాప్ చేస్తే మాత్రం బాగుంటుంది.